ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఏ రాజకీయ నాయకులు వచ్చినా అయితే గిరిజనుల తలరాతలైతే మారటం లేదని చెప్పొచ్చు. వాళ్ళ డోలి కష్టాలైతే తీరటం లేదని కూడా చెప్పొచ్చు. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో నివసించే గిరిజనులకైతే ఏ అనారోగ్యం వచ్చినా, ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటే వాళ్ళ కష్టాలు వర్ణాతీతం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక అంబులెన్స్ సౌకర్యము ఉండదు. ఎందుకంటే రోడ్లు ఉంటేనే కదా వాళ్ళకి అంబులెన్స్ సౌకర్యం ఉండేది. మరి అటువంటి అంబులెన్స్ సౌకర్యం లేక, వాళ్ళకి రోడ్ల సౌకర్యం లేక, వాళ్ళకి ఏ చిన్న అనారోగ్యం వచ్చినా సరే డోలి మూతలే వాళ్ళకి దిక్కవుతున్నాయి. ఎందుకంటే ఏ వర్షాలు పడినా సరే వాళ్ళకి ఆదుకునే నాదుడే కూడా కరువయ్యాడని చెప్పొచ్చు. చూసారు కదా, ఇవి మనం దిగడానికి ఇంత కష్టంగా ఉంటే ఒక రోగిని పట్టుకొని మరి దిగడానికి అవతల వాళ్ళు ఎన్ని పాటలు పడుతున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చూసారు కదా, మనం దిగడానికే ఇంత కష్టంగా ఉన్న ప్రదేశంలో ఒక రోగిని పట్టుకొని వాళ్ళు డోలి మోతల్లో ఎంత నరకం అనుభవిస్తున్నారో మనం ప్రత్యేకంగా అనుభవిస్తేనే కానీ ఎవరికి తెలియదని చెప్పొచ్చు. ప్రధానంగా అయితే ఎవరైతే గిరిజన మహిళలు ఉన్నారో వాళ్ళకి ఏ పురిటి నొప్పులు వచ్చినా, లేదంటే ఏ అనారోగ్యం వచ్చినా, గిరిజనులు మహిళలనే కాదు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు కూడా ఏ అనారోగ్యం వచ్చినా సరే వాళ్ళని ఆదుకునే నాదుడే కరువయ్యాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎవరు కూడా మమ్మల్ని చూడలేదని, మా గిరిజనుల కష్టాలు తీర్చడం లేదని ప్రధానంగా ఈ డోలి మూతలను అయితే మాకు ఈ కలగానే మిగిలిపోతుంది. ఈ డోలి మూతలను అయితే ఎవరు కూడా మాకు తీర్చడం లేదు, మాకు ఇవ్వేనేమో, ఇంకా మాకు రోడ్డు సౌకర్యం ఉండదు, అంబులెన్స్ సౌకర్యం ఉండదని అయితే వాళ్ళు గిరిజనులు అయితే వాపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు జూడంగి అనే మహిళ పార్వతీపురం మన్యం జిల్లా కొదమ పంచాయతీ చింతమల గ్రామంలో జూడంగి అనే మహిళ 40 సంవత్సరాలు. ఆమె గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉంది. అయితే అనారోగ్యం కారణంగా పార్వతీపురం మన్యం జిల్లా ఏరియా ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అక్కడి నుంచి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. అయితే మృతి చెందిన మహిళను తీసుకెళ్ళడానికి ఇక్కడ ఎవరైతే హాస్పిటల్ సిబ్బంది అయితే అధికారులు అంబులెన్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడి నుంచి చింతమల గ్రామానికి అంబులెన్స్ సౌకర్యం అక్కడి వరకు వెళ్ళింది. అక్కడి నుంచి వాళ్ళ గ్రామానికి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం లేక అక్కడ మృతదేహాన్ని అయితే వదిలిపెట్టారు. అక్కడి నుంచి మృతదేహాన్ని మహిళ బంధువులు ఆ మృతదేహాన్ని డోలిమోతలో తీసుకెళ్లిన పరిస్థితి. అయితే ఆ గిరిజనులు అయితే చాలా వాపోతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే మా కష్టం తీరటం లేదు అనేసి అయితే వాపోతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో గత కొంతవరకు మాకు రోడ్డు వేశారని మా గ్రామానికి, తర్వాత వేయలేదని, అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా సరే మా గిరిజనులు పట్టించుకుంటుందని అయితే వాళ్ళు ఈ కళ్ళతో ఎదురు చూసాము. కానీ మా కలగానే మిగిలిపోయిందని అయితే వాళ్ళు వేడుకుంటున్నారు. వాళ్ళ బాధను కూడా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మా మంత్రి ఎవరైతే ఉన్నారో గుమ్మడి సంధ్యారాణి కూడా మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని, మా మంత్రి గిరిజన మంత్రి అయి ఉండి మమ్మల్ని ఆదుకోవటం లేదని అయితే వాళ్ళు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని అయితే వాళ్ళు వేడుకుంటున్నారు. కెమెరా పర్సన్ అఖిల్తో సీమ, సుమన్ టీవీ, విజయనగరం.